హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి కొర్రలతో పొంగల్ చేశానండి. అదే మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో మీకు మిల్లెట్ రెసిపీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఎవరైనా కొత్తగా మిల్లెట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు ఏ విధంగా మీ మిల్లెట్స్ మీ డైట్లోకి స్టార్ట్ చేసుకోవాలి, ఎలా తినాలి, రెసిపీస్ ఎలా చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ నేను 1 by 1 ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్ టు మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అయితే ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనంటే నేను రెసిపీ చేసే టైంలో మీకు కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాను. సో ఆ టిప్స్ వల్ల మీరు ఈజీగా మిల్లెట్స్ని ఎలా కుక్ చేసుకోవాలి, మిల్లెట్స్ యూజ్ చేయడం కష్టం, దానికి తినడం కష్టం ఇలా అనుకునే వాళ్ళకి అది కష్టం కాదు, ఈజీగానే చేసుకోవచ్చు అనేది ఆ టిప్స్ బట్టి అర్థమవుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం అండి, ఎవరైనా మిల్లెట్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇనిషియల్గా సామలతో స్టార్ట్ చేసుకోండి. సామలతో ఏ రెసిపీ ఇప్పుడు నేను చేసి పొంగల్ ఫాక్స్టైల్ మిల్లెట్ పొంగల్ ఏ మిల్లెట్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఫాక్స్టైల్ మిల్లెట్తో చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క మిల్లెట్తో చేస్తాను. సిమిలర్ ప్రొసీజర్ ఏ మిల్లెట్తో అయినా మీరు చేసుకోవచ్చు. మీరు ఇనిషియల్గా అసలు ఇప్పటి వరకు మిల్లెట్స్ తినలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళైతే లిటిల్ మిల్లెట్తో స్టార్ట్ చేయండి. అంటే సామలు. ఎందుకు చెప్తున్నానంటే సామలు సిమిలర్గా రైస్ టేస్ట్లోనే ఉంటాయి. సో మనం వేరే ఏదో అదర్ దాన్ రైస్ తింటున్నాము అనే ఫీలింగ్ అయితే రాదు. ఏం స్టార్ట్ చేసినా ఇనిషియల్గా లో క్వాంటిటీస్లోనే స్టార్ట్ చేయాలి, స్లోగా. లేకపోతే మనకి బాడీకి ఏదన్నా వేడి చేయడం అలాంటివి జరుగుతాయి అని అంటున్నారు. బట్ నాకైతే ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను స్లోగానే స్టార్ట్ చేసుకున్నాను. ఇనీషియల్గా రైస్ నుంచి మిల్లెట్స్కి కన్వర్ట్ అయ్యేప్పుడు స్టార్టింగ్ హాఫ్ రైస్ తినేదాన్ని, హాఫ్ మిల్లెట్స్ తినేదాన్ని. అలా రైస్ క్వాంటిటీ తగ్గిస్తా, మిల్లెట్ క్వాంటిటీ పెంచుతూ ఫైనల్గా ఓన్లీ మిల్లెట్స్ తింటున్నాను. ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ డైరెక్ట్గా రైస్ లాగా కూడా కుక్ చేసుకొని మన కర్రీస్తో తినొచ్చండి. అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మిల్లెట్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఒక గ్లాసు మిల్లెట్స్ తీసుకున్నానండి. అది 100 ml గ్లాసు. ఎప్పుడైనా నేను మిల్లెట్స్ ఈ కప్తోనే మెజర్ చేసుకుంటాను. మిల్లెట్స్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నా మనకి రెసిపీ అయ్యేప్పటికీ ఫైనల్గా ఎక్కువ క్వాంటిటీయే వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ గ్లాస్ మిల్లెట్స్తో 2 to 3 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్కి అయితే సరిపోతుందండి. యాక్చువల్గా ఇది నేను బ్రేక్ఫాస్ట్లోకే చేశాను. మిల్లెట్స్ని 2 times కడిగి దానికి ఒక 3 glasses వాటర్ పోసి ఓవర్ నైట్ నేను సోక్ చేశాను. 4 to 6 hours కంపల్సరీ సోక్ చేయాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి నైటే సోక్ చేసేసాను. అండ్ పెసరపప్పు అండి, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. దాన్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇది 2 hours ముందు సోక్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం పెసరపప్పు మనం తీసుకున్న మిల్లెట్స్ కలిపేసి దానికి 4 glasses, మనం ఏ గ్లాస్తో ఏ కప్ ఆర్ గ్లాస్తో మిల్లెట్స్ తీసుకున్నామో దాంతో 4 glasses వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో అయితే కుక్ చేసుకున్నాను. డైరెక్ట్గా కూడా కుక్ చేయొచ్చు. అండ్ 1 spoon మిరియాలు యాడ్ చేయండి. డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ అయితే ఫాస్ట్గా అవుతుంది అని నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నాను. సో ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ హైలో 3 విజిల్స్ లోలో వచ్చేదాకా కుక్ చేసిన తర్వాత తీస్తే కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఉన్న కన్సిస్టెన్సీ కొంచెం చల్లారేపటికి గట్టిగా అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వెంటనే తినేసే వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది. అండ్ తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మీరు కొంచెం లేట్గా తింటారు అంటే దీన్ని ఇంకా కొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్, బాగా మరిగించిన హాట్ వాటర్ తీసుకొని ఇందులో కలపండి. సో కన్సిస్టెన్సీ ఇంకా లూజ్ అవుతుంది. తర్వాత కొంచెం చల్లారేప్పుడు కూడా గట్టిపడకుండా ఉంటుంది. సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టుకోవాలండి. 4 to 6 hours సోక్ చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి నేనైతే ఒక టిప్ చెప్తానండి.
ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టేద్దాము. పోపు పెట్టిన తర్వాత టిప్ ఏంటో చూద్దాం. నేతితో తాలింపు వేస్తే బాగుంటుందండి పొంగల్కి. తాలింపుకి మనకి ఏం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర. సింపుల్ అండి. సింపుల్గా నేతితో ఈ 3 వేసి తాలింపు వేసుకుంటే ఎక్సలెంట్ ఫ్లేవర్ అండ్ ఎక్సలెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. యాక్చువల్గా ఇది చేసిన రోజు మా చిన్నబాబు సుహాస్ అయితే అమ్మ స్మెల్ బాగుంది నాకు కూడా పెట్టు అని అడిగాడండి. అంత బాగుంటుంది అరోమా. సో పోపు వేయడం చూసేయండి. ఇందాక ఒక టిప్ చెప్తా అన్నాను కదా, మీరు నైట్ నానబెట్టడం మర్చిపోతాము 6 అవర్స్ ముందు నానబెట్టాలా అనుకునే వాళ్ళు ఏదో ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ని 1 kg తీసుకొని కడిగి 6 అవర్స్ సోక్ చేసి డ్రై చేసుకొని పెట్టుకోండి. అలా డ్రై చేసుకుని పెట్టుకున్న వాటిని ఇమీడియట్గా అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేసినా సరిపోతుంది. అసలు సోక్ చేయకుండా డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చండి. సో కానీ ఆ 1 kg మిల్లెట్స్ని అయితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత వాటికి ఎక్స్పైరీ చాలా తక్కువ ఉంటుంది, అంటే త్వరగా పురుగు పట్టేస్తాయి. సో అలా సోక్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్న మిల్లెట్స్ కుక్ చేసినప్పుడు బాగా మెత్తగా అవుతుందండి. రైస్గా డైరెక్ట్గా తినడానికైతే వీలు కాదు. లాస్ట్ నేను మిల్లెట్ పాయసం చూపించాను కదండి, పాయసం కానీ ఈ పొంగల్ కానీ అలా ఆల్రెడీ సోక్ చేసి డ్రై చేసిన మిల్లెట్స్తో ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. మేమైతే ఈ కొర్రల పొంగల్ని సాంబార్తో తిన్నామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంది. సాంబార్తో తిన్నా, కొంతమంది చట్నీతో, కొబ్బరి చట్నీతో కూడా తింటారండి, అది కూడా బాగుంటుంది. సో మేమైతే ఈరోజు సాంబార్తో తిన్నాము. అయితే ఈరోజు చేసిన ఈ కొర్రల పొంగల్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేనైతే పొంగల్ని సాంబార్తో తింటున్నానండి. యాక్చువల్గా సాంబార్ లేకపోయినా ఉత్తి పొంగల్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిల్లెట్స్ తింటున్నాము అనే ఫీలింగే ఉండదు. నార్మల్ రైస్తో చేసిన పొంగల్ ఎలా ఉంటుందో కొర్రల పొంగల్ కూడా అలాగే ఉంటుంది. కొర్రలు అంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అండి. సో ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ పొంగల్. ఫాక్స్టైల్ మిల్లెట్ పొంగల్ ఎలా చేయాలో చూసేసారు కదా. సో మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మిల్లెట్స్ గురించి ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గివ్ మీ ఏ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. ఇంకా ఈ రోజుకి బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.